గత 4 ఏళ్లుగా అక్కడ ఉన్న ప్రజలు పడుతున్న సమస్యల్ని లేకుంటే ప్రతిపక్ష పార్టీలుగా మేము చేసిన పోరాటాన్ని కూడా ఆయన మేము చెప్పకనే తెలుసుకొని మరి దీనికి ఈ రకంగా చేస్తే ఈ సొల్యూషన్ ఇది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని ఆయన ఆలోచన చేసే పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం అనేది ధర్మవరం చేసుకున్న ఒక అదృష్టం. రాసి చెప్తూనే 5 లక్షల ఎకరా అన్నారు, మీరు లీజ్ అయితే 31,000 ఎకరాలు, 5 లక్షలు ఎకరా అన్నారు, మాకు 3 లక్షలకి ఇవ్వాలి అంటారు. సరే, దానికి కూడా వీళ్ళు ఒప్పుకుంటుంది ప్రభుత్వం వెంటనే. దాని వెనుక పెద్ద కుట్ర. అది ఎప్పుడో 2022లో జీవోలు ఇస్తే 2022లో జీవోలు ఇస్తే 2023 మన 6వ తేదీ ఒక జీవో తెస్తారు ఎన్నికలకు ముందు. తెచ్చి దాంట్లో క్లియర్గా రాస్తారనమాట. ఏ లీజ్కి అయితే ఇచ్చారో భూమిని దాన్ని తదుపరి అనంతరం వాటిని దే ప్రపోజ్ ఫర్ అవుట్సైడ్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ ద ల్యాండ్ వాల్యూ విల్ బి డిసైడెడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ అంటారు. అంటే ఏదైతే భూమి లీజుకి తీసుకున్నారో పేరుకు మాత్రం భూమి లీజుకి తీసుకున్నట్టు చూస్తున్నారు. కొన్ని అవుట్సైడ్ ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ భూములు. వీటిని ప్రభుత్వం